Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part P, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 7, జీతం నుండి ఆదాయం, పార్ట్ పి డిజిటల్ క్లాస్. అభ్యసనం చేయవలసిన విషయాలు: లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 8, టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 283. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 8, పేజ్ నెంబర్ 283. శ్రీ రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం నుండి ఆదాయంను లెక్కింపుము. మూల వేతనం రూపాయలు 6,000 ప్రతి నెలకు, కరువు భత్యం రూపాయలు 1,500 ప్రతి నెలకు, బోనస్ రూపాయలు 12,000 సంవత్సరంనకు, ఇంటి అద్దె భత్యం రూపాయలు 1,250 ప్రతి నెలకు, అతను చెల్లించుచున్న ఇంటి అద్దె ప్రతి నెలకు 2,000 రూపాయలు, చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 2,400 సంవత్సరంనకు, వినోద భత్యం రూపాయలు 1,500 ప్రతి నెలకు. ఇచ్చినటువంటి ప్రశ్నలోని సమాచారాన్ని కనుక పరిశీలించినట్టయితే, శ్రీ రామకృష్ణ ఎస్ఎస్సి మరియు ప్రభుత్వ ఉద్యోగి మరియు అతని యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యంను 1,250 రూపాయలు స్వీకరించుచున్నాడు. అదేవిధంగా అతను చెల్లించుచున్న ఇంటి అద్దె ప్రతి నెలకు 2,000 రూపాయలు, అదేవిధంగా వినోద భత్యం రూపాయలు 1,500 ప్రతి నెలకు. కావున శ్రీ రామకృష్ణ గారి జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఇంటి అద్దె భత్యం మినహాయించబడిన మరియు మినహాయించబడని ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించినప్పుడు అర్హుడే. అదేవిధంగా అతను ప్రభుత్వ ఉద్యోగి కావున వినోద భత్యాన్ని స్వీకరించుచున్నాడు. కావున వినోద భత్యంలో మినహాయింపు పొందుటకు మరియు లెక్కింపునకు కూడా అర్హుడే. కావున మనము ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని కూడా లెక్కించవలసిన అవసరం అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 8, పేజ్ నెంబర్ 283. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ మిస్టర్ రామకృష్ణ, గవర్నమెంట్ ఎంప్లాయీ. బేసిక్ పే ₹6,000 ఫర్ మంత్, డియర్నెస్ అలవెన్స్ ₹1,500 ఫర్ మంత్, బోనస్ 12,000 ఫర్ అనమ్, హెచ్ఆర్ఏ ₹1,250 ఫర్ మంత్, rent paid ₹2,000 for month, professional tax paid ₹2,400 for annum, entertainment allowance ₹1,500 for month. As per given information, Mr. Ramakrishna is SSC and Mr. Ramakrishna is a government employee. He is receiving house rent allowance ₹1,250 per month and he is paid rent of the house ₹2,000 per month, and he is a government employee and receiving entertainment allowance ₹1,500 per month from his employer. So he is eligible for calculating house rent allowance and entertainment allowance also. సమాధానం విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రామకృష్ణ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుట. వివరములు: ఆదాయం రూపాయలు. 1వ ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలు: మూల వేతనము 6,000 ప్రతి నెలకు, మల్టిప్లై విత్ 12 72,000 మూల వేతనం. బోనస్ 12,000 సంవత్సరానికి, మల్టిప్లై విత్ 1 12,000. ఇక్కడ 1వ ఉపశీర్షిక జీతం నందు మూల వేతనం పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం, అదేవిధంగా బోనస్ కూడా
పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. ఇక రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యంల విషయానికి వచ్చినట్టయితే కరువు భత్యం నెలకు 1500 రూపాయల చొప్పున 12 నెలల కాలానికి 18,000 రూపాయలను స్వీకరించుచున్నాడు. కావున కరువు భత్యం పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 = 0. అంటే ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది 0 అంటే పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఏమీ లేదు అని దాని అర్థం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వివరణను, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చిత్తుపని 1 నందు మనము చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యం 1500 × 12 = 18,000 రూపాయలు. శ్రీ రామకృష్ణ గారు వినోద భత్యాన్ని 1500 ప్రతి నెలకు స్వీకరించుచున్నారు. అదేవిధంగా 12 నెలల కాలానికి 1500 × 12 = 18,000 రూపాయలు. అంటే శ్రీ రామకృష్ణ గారు స్వీకరించిన వాస్తవమైనటువంటి వినోద భత్యాన్ని ముందుగా భత్యాలు శీర్షికనందు వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తాన్ని మనము చూపించవలసి ఉంటుంది, అదేవిధంగా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని తగ్గింపుగా ఇవ్వబడేటువంటి వినోద భత్యాన్ని స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీ రామకృష్ణ గారు వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం 1500 రూపాయలు ప్రతి నెలకు 12 నెలల కాలానికి 18,000 రూపాయలను మనము రెండవ భత్యాల శీర్షికలో తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ ఉపశీర్షిక పరిలబ్ధుల నందు మనము శ్రీ రామకృష్ణ గారు ఎటువంటి మొత్తాలను స్వీకరించలేదు కావున డాష్. అదేవిధంగా జీతానికి బదులు లాభాలు 4వ ఉపశీర్షిక నందు కూడా శ్రీ రామకృష్ణ గారు ఎటువంటి మొత్తాన్ని స్వీకరించలేదు కావున డాష్గా వదిలివేయడమైనది. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయం అనగా 1వ ఉపశీర్షిక అయినటువంటి జీతం నుండి మొత్తాలను, భత్యాల నుండి మొత్తాలను, 3వ శీర్షిక పరిలబ్ధుల మొత్తాలను, జీతానికి బదులు లాభాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము స్థూల జీతం నుండి ఆదాయంగా లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 72,000 మూల వేతనం, బోనస్ 12,000 ప్లస్ భత్యంలో కరువు భత్యం 18,000 ప్లస్ ఇంటి అద్దె భత్యం ఏమీ లేదు ప్లస్ వినోద భత్యం 18,000 రూపాయలను కూడగా వచ్చినటువంటి 1,20,000 రూపాయలు స్థూల జీతం నుండి ఆదాయం అగును. అదేవిధంగా సెక్షన్ 16 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం మనము అందరు అస్సస్సీలకు 50,000 రూపాయలను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 తగ్గింపుగా, ప్రామాణిక తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండవ వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 4 ₹5,000 అంటే వినోద భత్యాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపిస్తాం. ఈ ప్రశ్ననందు శ్రీ రామకృష్ణ గారు ప్రభుత్వ ఉద్యోగి కావున లెక్కించినటువంటి మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యం వర్కింగ్ నోట్స్ చిత్తు పని 4 ప్రకారం ₹5,000. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం 2,400 రూపాయలను సంవత్సరానికి చెల్లించుతున్నాడు. కావున స్థూల జీతం నుండి ఆదాయం ఏదైతే ఉందో 1,20,000 నుండి ప్రామాణిక తగ్గింపు 50,000 రూపాయలను, అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం 5,000 రూపాయలను, అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వర్కింగ్ నోట్స్ 3 ప్రకారం 2,400 రూపాయలను మొత్తం 50,000 ప్లస్ 5,000 ప్లస్ 2,400 కూడగా వచ్చినటువంటి 5,704 రూపాయలను 1,20,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి 62,600 రూపాయలే జీతం నుండి ఆదాయం. అంటే శ్రీ రామకృష్ణ గారు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు అతని యొక్క జీతం నుండి ఆదాయం 62,600గా ఉండింది. అంటే శ్రీ రామకృష్ణ గారు 2019-2020 గత సంవత్సరంలో జీతం నుండి ఆర్జించినటువంటి ఆదాయం 62,600గా మనము లెక్కించడం అనేది జరిగింది. హియర్ computation of Mr. Ramakrishna's income from salary for the current assessment year 2020 and 21.
First subheading salary, basic pay 6,000 per month, multiply with 12 months is equal to 72,000. Bonus 12,000 multiply with 1, it means per annum is equal to 12,000. Basic pay 60,000 multiply with 12, 72,000 is also fully taxable income, and bonus is also fully taxable income under subheading, first subheading salary. Then go to the second subheading allowances. Here dearness allowance rupees 1,500 per month multiply with 12 is equal to 18,000. Unexempted HRA as per working notes number 1 nil, and entertainment allowance rupees 1,500 per month multiply with 12 months is equal to 18,000. Then third subheading for requisites, there is no requisite incomes, so dash dash. And fourth subheading profit in lieu of salary, here profit and lieu of salary under subheading is also there is no items of incomes, so dash dash. Gross income from salary is equal to first subheading salary total, second subheading allowances total, third subheading for requisites total, fourth subheading profit in lieu of salary total. Here gross salary 1,20,000 is equal to 72,000 plus 12,000 plus 18,000 plus 18,000 is equal to 1,20,000 is the gross income from salary. We need to deduct deductions under section 16 subsection 1 and subsection 2 and subsection 3 total amount from gross income from salary. Here according to the Income Tax Act 1961 section 16 subsection 1, see working notes number 2, rupees 50,000 as standard deduction for all assessees from the current assessment year 2020 and 20 onwards as standard deduction. Then second item, entertainment allowance under section 16 subsection 2, see working notes number 4 as per working notes number 4, rupees 5,000. And third one is professional tax under section 16 subsection 3, see working notes number 3, rupees 2,400. Here total deductions from gross income from salary according to the Income Tax Act 1961 under section 16 subsection 1 subsection 2 subsection 3 is rupees 57,400. 50,000 plus 5,000 plus 2,400 is equal to 57,400. We need to deduct from gross income from salary rupees 57,400 from 1,20,000. Here 62,600 is the income from salary. Mr. Ramakrishna's income from salary is rupees 62,600 for the current assessment year 2020 and 21. చిత్తు పని లేదా వివరణ 1. పన్ను మినహాయింపబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంను లెక్కించుట. శ్రీ అస్సెస్సి రామకృష్ణ ప్రస్తుతం తాను నివసించుచున్న గృహమునకు అద్దె చెల్లించుచున్నాడు కావున ఈ భత్యమునకు మినహాయింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా అస్సెస్సి శ్రీ రామకృష్ణ ఇతర ప్రాంతములలో నివసించుచున్న ఉద్యోగి కావున ఈ క్రింది 3 మొత్తములలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. అంటే శ్రీ రామకృష్ణ గారు ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అదేవిధంగా అతను నివసించుచున్న అద్దె గృహమునకు అద్దెను చెల్లించుచున్నాడు మరియు ఇచ్చినటువంటి సమాచారం నందు ఇచ్చినటువంటి ప్రశ్న నందు మనకు శ్రీ రామకృష్ణ గారు ఏ ప్రాంతంలో నివసించుచున్నారనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచలేదు. కావున మనము ఇతర పట్టణాల్లో నివసిస్తున్న అస్సెస్సిగా భావించి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. కావున శ్రీ రామకృష్ణ గారిని ఇతర ప్రాంతంలో నివసించుచున్న ఉద్యోగిగా భావించడమైనది. ఇక షరతుల విషయానికి వచ్చినట్టయితే మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని ముందుగా కనుగొన్న పిదప ఆ తదుపరి మాత్రమే మనం పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇందులో ఈ క్రింది 3 మొత్తములలో తక్కువగా ఉన్న విలువకు మాత్రమే మనము మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యంగా లెక్కించవలసి ఉంటుంది. షరతు 1 ప్రకారం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం శ్రీ రామకృష్ణ గారు 1,250 రూపాయలు ప్రతి మాసమునకు
ఇంటి అద్దె భత్యంగా యజమాని వద్ద నుండి స్వీకరించుతున్నారు కాబట్టి సంవత్సర కాలానికి 1250 ఇంటూ 12 నెలల కాలానికి 1500 రూపాయలు. అదేవిధంగా అతను నివసించుతున్నటువంటి గృహంనకు చెల్లించిన అద్దె అతను 2000 రూపాయల చొప్పున ప్రతి నెలకు అతను నివసించుతున్న అద్దె గృహమునకు అద్దె చెల్లించుతున్నాడు. కావున ఆ చెల్లించిన అద్దె నుండి జీతంలో 10% మనము తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే రెండవ షరతుగా మనము అమౌంట్ మొత్తాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక రెండవ అంశం విషయంలో చెల్లించిన అద్దె 2000 మల్టిప్లై విత్ 12 = 24,000. అదేవిధంగా జీతంలో 10% అనగా మనకు ఇక్కడ జీతం అంటే ఈ ఇచ్చినటువంటి ప్రశ్న నందు మూల వేతనం మాత్రమే. మూల వేతనము 6,000 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 = 72,000. గమనికలో జీతం మూల వేతనం = 6,000 మల్టిప్లై విత్ 12 = 72,000. అనగా 24,000 రూపాయల నుండి 72,000 మీద 10% తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 16,800. ఇక రెండవ షరతు 22,000 ఇంటూ 12 = 24,000 మైనస్ 72,000 ఇంటూ 10/100 = 16,800ని ఔటర్ కాలంలో తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ షరతు జీతంలో 40%. అంటే శ్రీ రామకృష్ణ గారు ఇతర పట్టణంలో నివసించుతున్నటువంటి ఉద్యోగి, అదేవిధంగా ఇతర పట్టణాల్లో నివసించేటువంటి ఉద్యోగికి మనం జీతంలో 40% లెక్కించవలసి ఉంటుంది. కావున 6,000 ఇంటూ 12 = 72,000 ఇంటూ 40/100 = 28,800 రూపాయలు. అంటే మనము షరతు 1, షరతు 2, షరతు 3 ప్రకారం లెక్కించినటువంటి మొత్తాలను కనుక పరిశీలించినట్టయితే 15,000 రూపాయలే మనకు కనిష్ట విలువగా గుర్తించడం అనేది జరిగింది. 16,800 ఎక్కువగానే ఉండడం జరిగింది. అదేవిధంగా 28,800 కూడా ఎక్కువగానే ఉండడం జరిగింది. మనం లెక్కించినటువంటి 3 మొత్తాలలో కనిష్ట విలువ లేదా తక్కువ విలువ అయినటువంటి రూపాయలు 15,000ను మనం మినహాయించబడిన ఇంటి అద్దె భత్యంగా మనము నిర్ణయించవలసి ఉంటుంది. కావున శ్రీ రామకృష్ణ గారికి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం రూపాయలు 15,000. అదేవిధంగా మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించిన తదుపరి మనము పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం = వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం. పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం = 15,000 మైనస్ 15,000 0. అంటే శ్రీ రామకృష్ణ గారు వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం 15,000గానే ఉండడం జరిగింది. అదేవిధంగా అతనికి లభించినటువంటి 3 మొత్తాల్లో మినహాయింపు మొత్తం కూడా 15,000 రూపాయలుగానే ఉండడం జరిగింది. కావున 15,000 రూపాయల నుండి 15,000ను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 0. అనగా శ్రీ రామకృష్ణ గారు ఎటువంటి ఇంటి అద్దె భత్యంపై ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. వాస్తవంగా స్వీకరించినటువంటి ఇంటి అద్దె భత్యం పూర్తిగా పన్ను నుండి మినహాయింపు కలదు. ఇక గమనిక జీతం విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రశ్న నందు కేవలం మూల వేతనం 6,000 ఇంటూ 12 72,000. ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో, అదేవిధంగా వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనకు జీతం అనేటువంటి నిర్వచనంలో వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ జీతం అనేటువంటి నిర్వచనం ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మూల వేతనం ప్లస్ కరువు భత్యం విరమణ సదుపాయాల్లో వచ్చిన ఎడల ప్లస్ అమ్మకాలపై స్థిర కమిషన్ మనం తీసుకొనవలసి ఉంటుంది. కానీ ఇచ్చినటువంటి ప్రశ్నలో అమ్మకాలపై స్థిర కమిషన్ కానీ లేదా విరమణ సదుపాయాల్లో వచ్చేటువంటి కరువు భత్యం కానీ ఇవ్వబడలేదు. కావున మనము మూల వేతనాన్ని మాత్రమే ఇక్కడ జీతంగా పరిగణించడం అనేది జరిగింది. Working notes number 1, calculation of exempted and taxable house rent allowance. The assessee is paying rent of the house, hence exemption can be given. If the assessee is not paying of the rent of the house, is not given any exemption. Here Mr. Ramakrishna is paying rent of the house, hence exemption can be given. So as the assessee is living in other towns, the exemption is list of the following 3 amounts. First condition, actual house rent allowance received 1250 multiplied with 12 = 15,000.
Mr. Ramakrishna is receiving rupees 1250 per month for 12 months as house rent allowance. So he is receiving house rent allowance from his employer. Second condition is rent paid minus 10% of salary. Here he is paying rent of the house rupees 2000 per month. Multiply with 12 is equal to 24,000 minus 10% of salary is equal to 72,000. Multiply with 10 divided by 100 is equal to 16,800. And third condition, 40% of salary. Here 40% of salary is equal to 6,000. Multiply with 12 is equal to 72,000. Multiply with 40 divided by 100 is equal to 28,800. Above calculated three amounts, rupees 15,000, 16,800 and 28,800. Least amount is the rupees 15,000. So rupees 15,000 is allowed as exemption. Here after completion of exemption of calculation of exemption HRA, then after we need to calculate taxable HRA or unexempted HRA. Unexempted or taxable HRA is equal to actual allowance received 15,000 minus exempted calculated HRA is rupees 15,000 is equal to 0. Note, here salary is equal in this problem basic pay only. That basic pay is equal to 6,000 multiplied with 12 is equal to 72,000 is salary. While computing house rent allowance, here salary means basic pay plus DA if the part of retirement benefits and plus fixed commission on sales. In this problem there is no fixed commission on sales and DA is not including the part of retirement benefits. So here salary is equal to basic pay only 6,000 multiplied with 12 is equal to 72,000. చిత్తు పని లేదా వివరణ ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి అందరు అసెస్సీలకు రూపాయలు 50,000 ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. చిత్తు పని లేదా వివరణ 3 వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించిన వృత్తి పన్ను 2,400కు స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అనగా అసెస్సీ బాకీ ఉన్నా లేదా చెల్లించవలసినటువంటి వృత్తి పన్నునకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. Working notes to standard deduction under section 16 subsection 1 as per the Income Tax Act 1961 under section 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees from the current assessment year 2020 and 21 onwards. Working note 3 professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is rupees 2,400. Mr. Ramakrishna is paid rupees 2,400 as professional tax will be allowed from gross income from salary. చిత్తు పని లేదా వివరణం 4 అసెస్సీ శ్రీ రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కావున ఈ దిగువనిచ్చిన 3 మొత్తంలో కనిష్ట విలువ తగ్గింపుగా ఇవ్వబడును. ఏ వాస్తవంగా స్వీకరించిన వినోద భత్యం 1,500 × 12 ఈజ్ ఈక్వల్ 18,000. అదేవిధంగా షరతు బి ప్రకారం జీతంలో 20% 6,000 × 12 ఈజ్ ఈక్వల్ 72,000 × 20/100 ఈజ్ ఈక్వల్ 14,400. అదేవిధంగా స్థిర మొత్తం రూపాయలు కండిషన్ శ్రీ ప్రకారం 5,000 రూపాయలు. అంటే ఇక్కడ వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మనం వినోద భత్యాన్ని లెక్కించుటకు, అదేవిధంగా మినహాయింపు మొత్తాన్ని కనుగొనుటకు, అదేవిధంగా మినహాయింపు ఇచ్చుటకు అవకాశం కలదు. ఒకవేళ ప్రభుత్వేతర ఉద్యోగి అయిన ఎడల వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యాన్ని పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం అగును.
కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వినోద భత్యంలో తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యాన్ని మనం భత్యాల శీర్షికలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కించినటువంటి మినహాయించబడినటువంటి వినోద భత్యాన్ని మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయాన్ని కనుగొన్న తదుపరి స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ శ్రీ రామకృష్ణ గారు ప్రభుత్వ ఉద్యోగి కావున అతనికి మనము షరతు ఏ, షరతు బి, షరతు సి ప్రకారం లెక్కించిన 3 మొత్తాల్లో కనిష్ట విలువకు తగ్గింపు ఇవ్వబడును. ఇక్కడ లెక్కించినటువంటి 3 మొత్తాల్లో 5,000 రూపాయలే తక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున శ్రీ రామకృష్ణ గారికి పై 3 మొత్తంలో కనిష్ట విలువ అయిన రూపాయలు 5,000 తగ్గింపుగా ఇవ్వబడును. గమనిక, జీతం అనగా మూల వేతనం మాత్రమే. అంటే వినోద భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మూల వేతనం అనగా జీతం అనగా కేవలం మూల వేతనాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. మరే ఇతర అంశాన్ని కూడా మనం జీతం అనేటువంటి అంశంలో కలుపుటకు అవకాశం లేదు. ఇక్కడ మూల వేతనం అనగా శ్రీ రామకృష్ణ గారు ప్రతి నెలకు 6,000 మూల వేతనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ప్రతి నెల ఇంటూ 12 నెలల కాలానికి 72,000 రూపాయలు. ఇక్కడ మనం షరతు బి ప్రకారం జీతంలో 20% అనగా 6,000 ఇంటూ 12 = 72,000 మల్టిప్లై విత్ 20 డివైడెడ్ బై 100 = 14,400. కావున శ్రీ రామకృష్ణ గారికి లెక్కించినటువంటి 3 మొత్తంలో కనిష్ట విలువ రూపాయలు 5,000. కావున శ్రీ రామకృష్ణ గారికి రూపాయలు 5,000 తగ్గింపుగా ఇవ్వబడును. మిస్టర్ రామకృష్ణ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. So the least of the following 3 amounts is allowed as deduction. As per the income tax rules, as per the Income Tax Act 1961, Section 16, Subsection 2, entertainment allowance is allowed as deduction for especially to the government employees only. Here Mr. Ramakrishna is a government employee. So least of the following 3 amounts is allowed as deduction. The deduction is list of the following 3 amounts. According to the condition A, actual amount of allowance received as entertainment allowance rupees 15,100 multiply with 12 is equal to 18,000. And condition B, 20% of salary is equal to 6,000 multiply with 12 is equal to 72,000 multiply with 20 divided by 100 is equal to 14,400. Here condition C, rupees 5,000 fixed amount. Here least value of the above calculated 3 values, 18,000 is higher and 14,000 is higher than the 5,000. 5,000 is the least amount, so rupees 5,000 will be allowed as deduction. Here note, salary means basic pay only. Here salary is equal 6,000 per month multiply with 12 months is equal to 72,000. While computing entertainment allowance, here salary definition or salary means only basic pay. Here basic pay is rupees 6,000 per month multiply with 12 months is equal to 72,000. Here allowable deduction as per the section 16 subsection 2 as entertainment allowance rupees 5,000 from gross income from salary. Important point about entertainment allowance. Entertainment allowance is allowed as deduction only for government employees. The term government employees includes central government or state government employees, but does not include the employees of statutory corporation and local authorities and for non-government employees also. It is not allowed as deduction. It means the entertainment allowance especially allowed to the government employees. The term government employees means central government employees and state government employees. Entertainment allowance is not allowed to the non-government employees, private employees and corporation employees and local authority
employees. Here salary means definition of salary is equal only basic pay for while computing entertainment allowance. Thank you.